అందరికీ హాయ్ అండి, నేను మీ కేకే రాజా. కాబట్టి పనసపండు రకాల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఎవరైనా చెప్తే అబ్బాయి ఇన్ని రకాలు ఉన్నాయా అని చెప్పి అనుకున్నారు, కానీ కొన్ని రకాలు మన ఫామ్లో మీకు నేను అవైలబుల్ ఉన్న రకాలు చూపిస్తానండి. సో ఇది వచ్చేసరికి వైల్డ్ జాక్ ఫ్రూట్ అండి. ఈ వెరైటీ ఇది మామూలుగా అండి మెంతవా అంటారు. వైల్డ్ జాక్ ఫ్రూట్ అండి, ఎంతే ఉంటుంది ఇది ఫ్రూట్. లోపల చిన్న చిన్న తొనలు ఉంటాయండి. తినే తొనలో కూడా అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. సో ఈ వెరైటీ దీని పేరు వైల్డ్ జాక్ అండి. ఇది చూడటానికి ఒక వెరైటీగా ఉంటుందండి జాక్ ఫ్రూట్. చూసారుగా, ఇది వైట్ జాక్ ఫ్రూట్ అండి. అంటే పనసపండు లోపల మెటీరియల్ అంతా కూడా వైట్ ఉంటుందండి. తొన కూడా ఫుల్ వైట్ ఉంటుంది. స్వీట్నెస్ బాగానే ఉంటుందండి. ఇది టబ్లో పెంచేసుకోవచ్చు మనం. ఇదో వెరైటీ అండి, పనస వైట్ జాక్ ఫ్రూట్ అండి. ఇది ఆల్ టైమ్ జాక్ ఫ్రూట్ అండి, వియత్నాం వెరైటీ అండి. ఇది సంవత్సరం పొడికి కాస్త ఉంటుందండి వెరైటీ. చూడండి, ఇది కూడా మనం టబ్లో పెట్టి పెంచేసుకోవచ్చు అండి. రైతు సోదరులు ఈ మధ్యకాలంలో తోటలో వేసేటువంటి వెరైటీ ఈ వెరైటీ అండి. సో నెక్స్ట్ ఇది J33 జాక్ ఫ్రూట్ అండి. మామూలుగా అండి ప్రపంచంలో అత్యంత విశిష్ట కలిగినటువంటి జాక్ ఫ్రూట్ వెరైటీ అండి ఇది. ఎందుకంటే 33% స్వీట్నెస్, హెవీ స్వీట్నెస్ కలిగేటువంటి జాక్ ఫ్రూట్ అండి ఈ వెరైటీ. చాలా స్వీట్నెస్ ఉంటుందండి. మన దాంతో పోతే స్వీట్ ఎక్కువ అండి. J33 జాక్ ఫ్రూట్ అండి. ఇదొక వెరైటీ. ఇది పింక్ జాక్ ఫ్రూట్ అండి. ఫుల్ పింక్ ఏం రాదు, కానీ పింక్ లైట్ వస్తుంది. స్వీట్నెస్ బాగానే ఉంటుందండి ఇది తినడానికి అట్టని. ఇది పింక్ జాక్ ఫ్రూట్. ఇది కూడా టబ్లో పెట్టి పెంచేసుకోవచ్చు అండి మనం ఈ వెరైటీ. ఇది వెరైటీ అండి. ఇది రెడ్ జాక్ ఫ్రూట్ అండి. దీని ఫ్రూట్ అండి ఫుల్ థిక్ రెడ్ ఉంటుందండి లోపల మెటీరియల్ అంతా కూడా. పనసపండులో ఇందాక వైట్ చెప్పాను కదా మీకు, ఇది ఫుల్ రెడ్ ఉంటుందండి ఈ వెరైటీ. రెడ్ జాక్ ఫ్రూట్ అండి వెరైటీ. స్వీట్నెస్ కంటే బాగుంటుందండి ఇది. ఇది ఇండోనేషియా నుంచి తెచ్చినటువంటి బిగ్ జాక్ ఫ్రూట్ అండి. పూర్వకాలంలో అండి రాజుల పరిపాలనలో రాజుగారు రాణియ్య గారు తినేటువంటి జాక్ ఫ్రూట్ అండి ఇది. నార్మల్లో భటులు సైనికులు తింటాకి దీనికి లేదండి, అవైలబుల్ లేదు వాళ్ళకి. సో ఆ జాక్ ఫ్రూట్ అండి, బిగ్ జాక్ మ్యాక్సిమం అండి ఈ సైజ్ జాక్ ఫ్రూట్ వస్తుందండి. ఇది ఇండోనేషియా బిగ్ జాక్ అండి. ఇది ఒక వెరైటీ అండి. ఇది గమ్లెస్ జాక్ ఫ్రూట్ అండి. గమ్లెస్ జాక్ ఫ్రూట్ అంటే మామూలుగా ఇందులో మనకి జిగురు, అంటే జిగురు పదార్థం పాలు లాంటివి ఇందులో ఉండవండి. జస్ట్ మనం నూనె రాసుకుని, పూర్వకాలం నుంచి కూడా నూనె రాసుకుని చేస్తున్నాం కదా జాక్ ఫ్రూట్ తనలో. దీనికి అలా అవసరం లేదండి, జస్ట్ ఇలా ముట్టుకుంటే వచ్చేస్తుంది ఇది. ఈ వెరైటీ గమ్లెస్ జాక్ ఫ్రూట్ అండి. ఇది ఈ వెరైటీ అండి. ప్రజెంట్ ఒక వెరైటీ చూపిస్తాను. ఇది పనసేనండి, కాకపోతే ఇది కూర పనస అంటారు, బ్రెడ్ ఫ్రూట్ అంటారు. ఈ వెరైటీ అండి చూడటానికి అందంగా ఉంటుంది. దీనికి వచ్చి ఫ్రూట్స్ అండి కూర వండుకోవడానికి పనిచేస్తాయండి.